తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు పింఛన్దారులకు ఇవాల్టి నుంచి గుర్తింపు పొందిన ఆసుపత్రుల్లో వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణరావు స్పష్టం చేశారు. హెల్త్ కేర్ ట్రస్ట్ ద్వారా ఇందుకు ఏర్పాట్లు చేసినట్లు ఉద్యోగ సంఘాలకు తెలిపారు. 2 రోజుల ట్రస్ట్ ఏర్పాటు చేస్తున్నామని, వారంలోగా విధి విధానాలు ఖరారు చేస్తామని హామీ ఇచ్చారు. కాగా మూల వేతనం నుంచి 1.5% కోత విధించడంపై ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సభ్యులు, ఉద్యోగ సంఘాల నేతలతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమావేశం నిర్వహించారు. తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు పింఛన్దారులకు ఇవాల్టి నుంచి గుర్తింపు పొందిన ఆసుపత్రుల్లో వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణరావు స్పష్టం చేశారు. హెల్త్ కేర్ ట్రస్ట్ ద్వారా ఇందుకు ఏర్పాట్లు చేసినట్లు ఉద్యోగ సంఘాలకు తెలిపారు. 2 రోజుల ట్రస్ట్ ఏర్పాటు చేస్తున్నామని, వారంలోగా విధి విధానాలు ఖరారు చేస్తామని హామీ ఇచ్చారు. కాగా మూల వేతనం నుంచి 1.5% కోత విధించడంపై ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సభ్యులు, ఉద్యోగ సంఘాల నేతలతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమావేశం నిర్వహించారు.